అట్లాగే అశ్విన్యాది నక్షత్రములు కూడా ఈ 9 వీధుల్లోనే ఉంటాయి. 3 మార్గాలు, మధ్య మార్గము, దక్షిణ మార్గము, ఉత్తర మార్గము. ఒక్కో మార్గంలో మళ్ళీ 3 వీధులు ఉన్నాయి. దక్షిణ మార్గంలో 3 వీధులు ఉన్నాయి. ఆ 3 వీధుల్లో కూడా ఒక్కో వీధిలో మళ్ళీ 3 నక్షత్రాలు ఉంటున్నాయి. అశ్విని, భరణి, కృత్తిక ఇవన్నీ ఒక వీధుల్లో ఉన్నాయి. ఉత్తర మార్గం వైపున్న నాగవీధిలో అశ్విని, భరణి, కృత్తిక అనే 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ తర్వాత ఉత్తర మార్గంలో ఉన్న ఐరావత వీధిలో ఆ రోహిణి మొదలైన 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ తర్వాత వీధిలో మరో 3 నక్షత్రాలు ఉంటాయి. మధ్య వీధిలో ఉన్న మధ్య మార్గంలో ఉన్న 3 వీధుల్లో మళ్ళీ ప్రత్యేకించి ఇంకో 9 నక్షత్రాలు ఉంటాయి. దక్షిణ మార్గంలో ఉన్న 3 వీధుల్లో ప్రత్యేకించి ఇంకో 9 నక్షత్రాలు ఉంటాయి. ఆ హత్య 27 నక్షత్ర మార్గాలు కూడా సూర్య భగవానుడికి సంబంధించిన 3 మార్గాల్లో సంచరిస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రంలో కూడా యమనక్షత్రములు, దేవనక్షత్రములు అని ఈ ప్రకారంగానే కొలుస్తూ ఉంటారు. అశ్విని మొదలుకొని కొన్ని నక్షత్రములేమో దేవనక్షత్రాలని, ఇహ అనురాధా ప్రథమం అపభరణీరుత్తమం అని వేదంలో చెప్పినట్టుగా అక్కడ మళ్ళీ అనురాధ మొదలుకునే అటు చివరి వైపు యమనక్షత్రాలనే వ్యవహారం దీన్ని బట్టి వచ్చింది.